బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ట్రింకోమలికి దక్షిణ ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 630 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోన్న ఈ వాయుగుండం మరింత బలపడి బుధవారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను శ్రీలంక, తమిళనాడు తీరాల మధ్య తీరం దాటే అవకాశాలుండటంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. రానున్న 2 రోజుల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాతో పాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.